విజయవాడలో ట్రాఫిక్ పోలీసుల సంక్షేమం, నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక చర్యలు చేపట్టారు. తీవ్ర ఎండల నేపథ్యంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు నెక్ ఫ్యాన్, కూలింగ్ వాటర్ బాటిల్, క్యాప్, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సన్ గ్లాసెస్ వంటి పరికరాలతో కూడిన సమ్మర్ కిట్లను ఆయన అందజేశారు. అస్ట్రమ్ ఏఐ టూల్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణలో అద్భుతమైన ఫలితాలు సాధించామని, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించామని రాజశేఖర్ బాబు తెలిపారు. 85% మంది హెల్మెట్ వాడుతున్నారని, త్వరలో దీనిని 100% చేర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే సెల్లర్లను పార్కింగ్కు వాడకుండా రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ రిజల్ట్ తీసుకురావడానికి ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టడానికి మా ట్రాఫిక్ వింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, రోడ్ మీద ఫీల్డ్ వర్క్ చేసే ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే మన కానిస్టేబుల్స్ కానివ్వండి, సిఐలు కానివ్వండి, ఎస్ఐలు, ఆల్ ది ఫీల్డ్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు కూడా వెరీ కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళ కష్టాన్ని చూసి చలించిన దాతలు మన ముందున్నారు. ఈ ఎండలో, ఈ తీవ్రమైన ఎండని తట్టుకొని ఎట్లా చేస్తున్నారమ్మా అని చెప్పి చలించారు. ప్రతిసారి వాళ్ళు ముందుంటున్నారు మనని ఏదో ఒక విధంగా సాయం అందించడానికి. కాబట్టి మన రమేష్ హాస్పిటల్ చైర్మన్ గారు రామ్మోహన్ రావు గారికి, అలాగే రాజశ్రీ మేడం గారికి, మన వసుంధరాదేవి గారికి, అదేవిధంగా మా చెంటి గారు కూడా ముందుకొచ్చారు. అమ్మ, మీ ట్రాఫిక్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మేము ఎండల్లో చాలా కష్టపడుతున్నారు, ఆ వేడికి, ఆ టెన్షన్కి ఎట్లా చేస్తున్నారు, మీ ఉద్యోగాలు ఏదో మా వంతు మేము సాయం చేయాలి అని చెప్పి ముందుకొచ్చారు. సో రమేష్ హాస్పిటల్ తరఫున ఒక 4 లక్షలు స్పాన్సర్ చేశారు. అంటే ఐటమ్స్ పరంగానే స్పాన్సర్ చేశారండి. అదేవిధంగా మా ఆర్ట్స్ నుంచి ఒక 3 లక్షల సంబంధించిన ఐటమ్స్ని స్పాన్సర్ చేశారు. మొన్న జరిగిన బస్ యాత్రకు సంబంధించి మన నర్సయ్య గారు వారు చాలా సపోర్ట్ అందించారు. సో వీళ్ళందరూ కూడా మనకు ముందుండి మన సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. మా ట్రాఫిక్ నియమాలని ఉల్లంఘించకుండా ముందుకు పోతూనే మనము వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి, వేరే జిల్లాలకి మనము ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో హెల్మెట్ ఒబీడియన్స్, నేను ఈ మధ్యన కోయంబత్తూరు వెళ్ళాను. కోయంబత్తూరులో 100 మంది ఉంటే 99 మంది హెల్మెట్స్ పెట్టుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. సో 2024 నేను వచ్చినప్పటికీ ఒకరు కూడా హెల్మెట్ పెట్టుకునేవాళ్ళు కాదు. అది నెమ్మదిగా ఇప్పుడు 80-85%కి చేరడమైంది. ఇంకా 100% మనము పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, ఆ క్లిప్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్యన క్లిప్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. ప్రజల్లో అంటే అవేర్నెస్ అంటే తెలియక కాదు, క్లిప్ పెట్టుకోకపోతే హెల్మెట్ ఎగిరిపోతుంది, చచ్చిపోతుంది తెలియక ఒకసారి గుర్తు చేయడం అన్నమాట. సో ఆ క్లిప్ అనే ప్రోగ్రామ్ని మధ్యన గత 1 వీక్ నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్నాము. సో ఆ క్లిప్ అనేది పెట్టుకున్న తర్వాత ఎందుకో అంటే మనకు ఈ ట్రాఫిక్లో ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడో పని చేస్తుంటే ఎక్కడో రిజల్ట్స్ వస్తుంటాయి. 1 వీక్లో చూస్తే నిజంగానే కొంత యాక్సిడెంట్స్ తగ్గాయి. లాస్ట్ టైం మీకు గుర్తుంటే బ్లాక్ స్పాట్స్ అందరి సౌజ్ మీకు చెప్పాను. పోయినసారి 102, ఈసారి 99. ట్రాఫిక్ నియమాలని